కావాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. ஸ்டோரி లేకపోయినా సినిమా బాగుందన్న. கொடுங்களேன். ஏரியா ஜனங்களுக்குலாம் என்ன நல்லா தெரியுங்க. நீங்களும் మనసు వచ్చீங்கன்னா నిశ్చయమా జయించలాంగ. కామెడీ గురించి పోవాలనుకున్న వాళ్ళకి ఒక సినిమా తీసిరు అనుకో. జాతిరత్నాలు ఎలా నవ్వులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు కూడా కానివ్వండి. జాతిరత్నాలు లాగానే ఉంది మూవీ. ముస్తఫా అన్న పాయింట్ గ్యాప్ ఇవ్వు. ఎందుకు స్టోరీ ఏం లేదు కానీ ఏదో కామెడీ గురించి పోవాలనుకున్న వాళ్ళు ఏమిటండి మీరు మాట్లాడేది? పోవాలనుకున్న వాళ్ళు పోవచ్చు. ఇక మెయిన్ హైలైట్ సినిమా కంటే సత్య కామెడీ. ఇక ఫ్రెండ్స్ ఎట్లుంటారు చిన్నప్పటి నుంచి. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. ఇక ఫ్రెండ్స్ ఎట్లుంటారు చిన్నప్పటి నుంచి కొన్ని అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. శిల్పి చేష్టలు అవి గుర్తుకొస్తాయి. అంటే ఇక ఇప్పుడు ఏదో కామెడీ గురించి ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. తర్వాత మన హీరో ఉండు కదా, మన ప్రియదర్శిని లవ్ చేస్తారు. లవ్ చేస్తారు మన చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా బోర్ లేదు, ఫుల్ నవ్వుంది, చాలా బాగుంది. ఇక్కడ కూడా బోర్ లేదు, ఫుల్ నవ్వుంది. నత్తి కానీ ఆ కామెడీ అని కానీ చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నారు. బాగుందన్న. కామెడీ బాగుందండి. కామెడీ చాలా బాగుంది. కామెడీ యాక్టర్ అంతా ఆయన హైలైట్ అయిందే. ఇప్పుడు హీరోయిన్స్ అందరూ ఇన్స్టాగ్రామ్స్ నుంచే వస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచే వస్తున్నారు. సో తెలీదు ఎందుకు పోతున్నారో తెలీదు. వెనల్ కిషోర్ గారు ఉన్నారు, వెనల్ కిషోర్ గారు కామెడీ కూడా యూస్ చేయడానికి ట్రై. కారం లేని పచ్చళ్ళగా ఇది మన దృష్టిలో నథింగ్. అంటే కొన్ని సీన్స్ బాగా నవ్వుకుంటాం, కొన్ని సీన్స్ అయితే పేషెన్స్ అనమాట. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. అయితే సినిమా తీసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మేబీ ఒక లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. నిహారిక గారు అంటే ఇంకొంచెం యాక్టింగ్ కొంచెం స్కిల్స్ ఇంకొంచెం పెంచుకుంటారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కెమెరా వర్క్ చాలా బాగుంది. కొన్ని షార్ట్స్ లో కెమెరా వర్క్ చాలా బాగా చూపిస్తారు. అంటే కెమెరా వర్క్ బాగుంది. డైరెక్టర్ గా అంటే ఫస్ట్ సినిమా అయితే నాకు తెలిసి ఇది ఓకే కాదు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు కూడా కానివ్వండి. ఓకే కాదు. దీనికి కొంచెం ఇంకా ఏదైనా కొంచెం మంచి స్క్రిప్ట్ అతను తీసుకుంటే ట్రై చేశారు కానీ అది కూడా పెద్దగా ఏం వర్కౌట్ అవ్వదు. సో సినిమాలో కామెడీ ఉంది. అంటే విష్ణు అవ్వచ్చు, అంతేకాకుండా ప్రియదర్శి అవ్వచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా